హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే లియో రైజింగ్ అంటే ఏంటంటే సింహ లగ్నం అన్నమాట. సో ఈ లియో రైజింగ్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు మిగతా హౌసెస్ వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. వీళ్ళు లియో అంటే ఏం రిప్రజెంట్ చేస్తుందండి? ఒక లయన్ రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. లయన్ లాగానే వీళ్ళు కూడా చాలా ప్రౌడ్గా కాన్ఫిడెంట్గా ఉంటారన్నమాట. వీళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. లియో అంటేనే ఒక థ్రోన్ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత వీళ్ళు ఒక కింగ్లీ లాగా ఉంటారన్నమాట. కింగ్లీ పొజిషన్స్కి ఎక్కువ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళకి ఆటోమేటిక్గా అటెన్షన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే సన్ చాలా వీళ్ళ మీద చాలా ఎక్కువగా బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఫస్ట్ హౌస్ చూసుకుంటే గనక వీళ్ళు చాలా క్వైట్గా ఉంటారు, ఎక్కువగా మాట్లాడరు. సింహం 24 గంటలు మాట్లాడదు కదండి, వీళ్ళు కూడా అలా ఎక్కువగా 24 గంటలు మాట్లాడరు. వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ని చాలా స్ట్రైట్గా, చాలా అర్థమయ్యే విధంగా ఎప్పుడు చెప్పాలో అప్పుడే చాలా గట్టిగా ఒత్తి చెప్తారన్నమాట. అంటే ఖచ్చితంగా ఇది చెయ్యాలి అన్నట్టు ఉంటుందన్నమాట. చాలా డైరెక్ట్గా ఉంటుందన్నమాట వీళ్ళ స్పీచ్ కూడా. తర్వాత సెకండ్ హౌస్ చూసుకుంటే వీళ్ళు చాలా వాళ్ళ ఫ్యామిలీ వైపు చాలా క్యాలిక్యులేటివ్గా, చాలా ఇంటెలిజెంట్గా ఉంటారన్నమాట. వీళ్ళ వెల్త్ కూడా చాలా జాగ్రత్తగా వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోగలరు అన్నమాట. వీళ్ళు వాళ్ళ సిబ్లింగ్స్తో కానీ నెట్వర్క్ సర్కిల్స్తో కానీ చాలా కమ్యూనికేషన్ చాలా డైనామిక్గా ఉంటుంది అన్నమాట. ఒక సింహం గర్జించినట్టుగా ఉంటుంది అన్నమాట. వీళ్ళ కమ్యూనికేషన్ ఒక్కోసారి డామినేటెడ్ గాను, ఒకసారి చాలా ప్లీజింగ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అందుకని వీళ్ళ థర్డ్ హౌస్ ఏంటంటే మనం కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. కొన్నిసార్లు వీళ్ళు చాలా హైలీ ప్లీజింగ్గా ఉంటారన్నమాట. కొన్నిసార్లు మరీ ఎక్కువగా డామినేట్ చేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఇక ఫోర్త్ హౌస్ చూసుకుంటే ఫోర్త్ హౌస్ ఆఫ్ కంఫర్ట్లో స్కార్పియో రూల్ చేస్తూ ఉంది అన్నమాట. సో వీళ్ళ ఇంటిని కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని చాలా ప్రొటెక్టివ్గా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. అంటే లయన్ చూడండి ఎక్కడ ఉంటుంది, తన డెన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని ఎలా ఫీల్ అవుతూ ఉంటుందో వీళ్ళు కూడా అలా వాళ్ళ ఇంటిని ఎక్కువగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళు చాలా వాళ్ళ మదర్తో చాలా డీప్ అటాచ్మెంట్లో ఉంటారన్నమాట. ఒక్కోసారి వీళ్ళకి చాలా ఫ్యామిలీ వల్ల చాలా టర్బులెన్స్ కూడా ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల ఎప్పుడైతే ఇంట్లో చాలా టర్బులెంట్గా ఉందనుకోండి, వీళ్ళు కంట్రోలింగ్ నేచర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మూన్ చాలా మంచి పొజిషన్లో, మార్స్ చాలా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఈ చాలా జాగ్రత్తగా, కేరింగ్గా, ప్రొటెక్టివ్గా ఉంటారన్నమాట. అదే మూన్ కానీ మార్స్ కానీ కొంచెం సరిగ్గా లేరనుకోండి, కొంచెం కంట్రోలింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంకా వీళ్ళ ఫిఫ్త్ హౌస్ తీసుకున్నాం అనుకోండి. ఫిఫ్త్ హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుందండి? ఎడ్యుకేషన్ కానీ, చిల్డ్రన్ కానీ, వాళ్ళ క్రియేటివిటీ కానీ, వీళ్ళకి తోచిన ఫిలాసఫీ కానీ, వీళ్ళ రిలీజియస్ కానీ యాక్టివిటీస్ కానీ, వీళ్ళ కల్చర్ని ఎక్కువగా వాళ్ళ పిల్లల మీద ఎక్కువ రుద్దడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట. అంటే వీళ్ళ ఫిలాసఫీని ఎక్కువగా అందరూ వినాలి అని వీళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. చాలా మటుకు లాయర్స్, తర్వాత రిలీజియస్ స్టడీస్ ఎక్కువ చేసేవాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటారన్నమాట. ఇక్కడ జూపిటర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఇక్కడ లా, తర్వాత రిలీజియస్కి సంబంధించిన స్టడీస్ కానీ, కల్చర్ సంబంధించిన స్టడీస్ కానీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. తర్వాత సిక్స్త్ హౌస్ చూసుకుంటే సిక్స్త్ హౌస్ ఆఫ్ డిసీజెస్ కానీ, ఎనిమీస్ కానీ వీళ్ళకి చాలా అపోజిషన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వాళ్ళ శత్రువులు కూడా చాలా పవర్ఫుల్ ఎనిమీస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఎలా అంటే ఇక్కడ ఇది క్యాప్రికాన్ రూల్ చేస్తూ ఉంటుంది అన్నమాట, సాటర్న్ని. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు వర్క్ చోట్ల కానీ ఎక్కడన్నా కానీ చాలా పవర్ఫుల్ ఎనిమీస్ని కానీ, తర్వాత డిసీజెస్ వచ్చినా కూడా చాలా ఒక్కసారిగా పెద్ద డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కానీ వాటన్నిటిని కూడా వీళ్ళు ఓడించి ముందుకు వెళ్ళిపోగలరు అన్నమాట. తర్వాత సెవెంత్ హౌస్ ఆఫ్ మ్యారేజ్ కానీ, బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ చూసుకుంటే కనుక
వీళ్ళకి వాళ్ళ పార్ట్నర్స్తో ఒక బిజినెస్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది అన్నమాట. వీళ్ళ పార్ట్నర్స్ ఎక్కువగా కూడా చాలా హైలీ మనీ మైండెడ్ పీపుల్ కానీ తర్వాత ఎక్కువగా ఎమోషనల్గా ఉండరన్నమాట. వీళ్ళ పార్ట్నర్స్ ఎక్కువగా కొంచెం కమర్షియల్ టైప్ లాగా ఉంటుంది అన్నమాట. వీళ్ళ పార్ట్నర్స్కి ఎక్కువగా సెక్యూరిటీని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారన్నమాట. వీళ్ళకి కొంచెం వీళ్ళ పార్ట్నర్ మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ కూడా బయట ప్రపంచానికి చాలా నార్మల్గా ఉంది మా రిలేషన్షిప్ అని చూపించుకోవడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతారన్నమాట. తర్వాత 8th హౌస్ చూసుకుంటే 8th హౌస్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ ఇన్లాస్ కానీ అప్ అండ్ డౌన్స్ కానీ అన్నీ చూసుకుంటే వీళ్ళు చాలా ఆస్ట్రాలజికల్ సైన్సెస్ని, తాంత్రిక్ సైన్సెస్ని, అకల్ట్ నాలెడ్జ్ని ఎక్కువగా వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఇక్కడ జూపిటర్ రూల్ చేస్తూ ఉంటుంది అన్నమాట పైసీస్ని. సో దాని మీద చాలా నాలెడ్జ్, చాలా డీపెస్ట్ నాలెడ్జ్ అన్నమాట. అంటే డిగింగ్ డీప్కి సంబంధించిన నాలెడ్జ్ ఎక్కువగా వీళ్ళకి ఉంటుందన్నమాట. 9th హౌస్ చూసుకుంటే 9th హౌస్లో ఏం చూపిస్తుందండి, ఫాదర్ కానీ తర్వాత మన రిలీజియస్ యాక్టివిటీస్ కానీ వీళ్ళకి ఎక్స్ట్రీమ్ మాట. ఇంకా వాళ్ళు ఏ రిలీజన్లో పుడితే ఆ రిలీజన్కి సంబంధించిన యాక్టివిటీస్ వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. 10 మందికి చెప్పడానికి ప్రయత్నిస్తారు. బలవంతంగా ఫోర్స్ఫుల్గా వీళ్ళు ప్రీచింగ్ చేస్తూ ఉంటారన్నమాట. ఖచ్చితంగా మీరు ఇదే పాటించాలి అని. సో మీరు ఏం గుర్తుంచుకోవాలంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఉండొచ్చు, కానీ అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి అనే విషయం వీళ్ళకి ఎప్పటికీ అంత ఈజీగా అర్థం కాదన్నమాట. 10th హౌస్ తీసుకుంటే 10th హౌస్లో వీళ్ళకి కెరియర్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. వీళ్ళ కమ్యూనికేషన్ కూడా చాలా గాంభీరంగా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుందన్నమాట. అందరూ వీళ్ళని ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటారు. వీళ్ళ మంచి హై ప్రొఫైల్, హై స్టేటస్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. 11th హౌస్ చూసుకుంటే ఇక్కడ 11th హౌస్ కమ్యూనికేషన్ కానీ, గెయిన్స్ కానీ, నెట్వర్క్ సర్కిల్స్తో వీళ్ళకి చాలా మంచి కమ్యూనికేషన్ ఉంటుందన్నమాట. వీళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నెట్వర్క్ సర్కిల్స్ నుంచి బాగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. మనీకి సంబంధించిన అన్ని మేటర్స్లో కూడా వీళ్ళు ఎక్కువగా అవతల వాళ్ళని సలహాలు అడగడం కానీ, వీళ్ళు సలహాలు ఇవ్వడం కానీ ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు చాలా మంచి కమ్యూనికేటర్స్ అన్నమాట. ఇక 12th హౌస్ తీసుకుంటే 12th హౌస్ అంటే ఏంటండి, మన స్పిరిచువాలిటీ, క్రియేటివిటీ అన్నమాట. వీళ్ళు చాలా డొనేషన్స్ చేసేటప్పుడు కూడా చాలా వీళ్ళకి మనసుకు నచ్చి ఓకే చాలా ఎమోషనల్గా వీళ్ళు ఫీల్ అయినప్పుడు చాలా ఎక్కువ డొనేషన్స్ చేస్తారన్నమాట. ఒకవేళ వీళ్ళు అక్కడ ఎమోషనల్గా వాళ్ళు ఫీల్ అవ్వలేదు అనుకోండి, అస్సలు ₹1 కూడా తీయరన్నమాట. అంటే వీళ్ళు డొనేట్ చేసేటప్పుడు వాళ్ళకి అనిపించాలన్నమాట, నాకు చాలా ఎమోషనల్గా అనిపిస్తే డొనేట్ చేస్తారన్నమాట, లేకపోతే లేదన్నమాట. వీళ్ళ మైండ్ కూడా ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్గా ఉంటుందన్నమాట. సో అందుకని పూర్తిగా స్పిరిచువాలిటీ వైపు వెళ్ళలేరు, అలా అని చెప్పి అసలు స్పిరిచువాలిటీ ఉంటుందని అనలేరు అనమాట. ఈ పొజిషన్స్ అన్నీ కూడా మూన్ అంటే వాళ్ళ ఎమోషన్స్ని బట్టి రూల్ చేస్తూ ఉంటుంది కాబట్టి మూన్ యొక్క పొజిషన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. సో ఇదండి మొత్తానికి లియో రైజింగ్ గురించి, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ గురించి. దయచేసి నా ఈ ఛానల్ అయిన VSS వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.